విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఈ రోజు కాకినాడ రూరల్లో పర్యటిస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. సార్ చెప్పండి, లోకేష్ గారి పర్యటన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లోకేష్ గారి యొక్క పర్యటన కాకినాడ జిల్లాలో చాలా అద్భుతంగా జరుగుతోంది. ఎందుకంటే అనేక మంది తల్లిదండ్రులు పిల్లలు థ్యాంక్ యూ లోకేష్ అనేటువంటి ఒక స్లోగన్ తోటి ఆయన ఈవేళ రిసీవ్ చేసుకుంటూ ఉంటున్నారు. దానికి కారణం ఒకటి, తల్లికి వందనం అన్నది ఎన్నికల ప్రామిస్ అవ్వచ్చు, అది నెరవేర్చే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికలుగా ఈ ప్రామిస్లు ఎన్ని సంవత్సరాల్లో నెరవేర్చాడో, ఎన్ని స్టెప్పుల కింద నెరవేర్చాడో తెలుసు. కానీ ఇది మొదటి సంవత్సరంలోనే తల్లికి వందనం అని చెప్పి 49 కోట్ల రూపాయలు ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒకటి ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లలకి ఏం అవసరం అని తెలుసుకోగలిగినాడు లోకేష్ గారు. పిల్లలకి తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేస్తే సరిపోదు, పిల్లలకి ఒక అందమైన బ్యాగ్ కావాలా అని ఒక కోరిక ఉంటుంది, మంచి అట్టతోడు ఉన్న పుస్తకాలు కావాలా, నేను కూడా ప్రైవేట్ స్కూల్లో యూనిఫామ్ వేసుకోవాలా అనేటువంటి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికని నెరవేర్చిన ఏకైక నాయకుడు ఈవేళ మన లోకేష్ గారు. తండ్రి గారి యొక్క చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలన్నీ చేశారు. అలాగే ప్రత్యేకంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము ప్రత్యేకంగా మిగిలిన కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు, మా కాన్స్టిట్యున్సీ పరంగా మేము అందరూ మా తల్లిదండ్రులు పిల్లలు మేము కూడా ఆయనకి చాలా కృతజ్ఞులు అవుతూ ఉన్నాం. కాబట్టి థ్యాంక్ యూ లోకేష్ అనుకుంటే అడుగడుగునే మేము స్వాగతోరాలు కట్టడం జరిగింది. ఎందుకంటే 35 మోడల్ స్కూల్స్ ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇవ్వడం జరిగింది. ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ని పెట్టడం జరిగింది, ప్రతి సబ్జెక్టుకి ప్రతి క్లాస్కి ఒక టీచర్ని పెట్టడం జరిగింది. అలాగే 35 మోడల్ స్కూల్స్ ఈవేళ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవ్వడం జరిగింది. ఒక హై స్కూల్ తెచ్చుకోవాలంటే దశాబ్దాలు బట్టి రోజులు మనం విన్నాం. అటువంటిది ఈవేళ 3 కొత్త హై స్కూల్స్ ఇచ్చాడు లోకేష్ గారు. కాబట్టి లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ అడుగడుగున ప్రతి చోట థ్యాంక్ యూ లోకేష్, వెల్కమ్ లోకేష్ అని ఉంటుంది, ఎక్కడన్నా వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని ఉంటుంది, వెల్కమ్ నారా చంద్రబాబు నాయుడు అని ఉంటుంది. కానీ థ్యాంక్ యూ లోకేష్ అనే ఒక స్లోగన్కి అర్హుడు ఈవేళ తెచ్చుకోగలిగిన వాడు ఈవేళ లోకేష్ గారు ఒకడే అని చెప్పి పిల్లలు తల్లి తరపున నేను మాట్లాడుతూ ఉన్నాను. జేఎన్టీలో ఇవాళ కార్యక్రమం ఏ కార్యక్రమాలు ఉన్నాయి సార్? అంటే నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదు తెలీదు. జేఎన్టీ అన్నది కాకినాడ రూరల్లో ఉందో లేదో నాకు తెలియట్లా, అది తెలిసిందో చెప్తా. అంటే ఇంకా కొన్ని కార్యక్రమాలు రూరల్లో కూడా చేయబోతున్నారు అన్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు? కోరమండల్ వాళ్ళు సిఎస్ఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి కోరమండల్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో ఈవేళ ప్రజలకి అందుబాటులో 60 బెడ్ 70 బెడ్ హాస్పిటల్ ఈవేళ కట్టి ఈవేళ ఆ చుట్టుపక్కల అందులో ఉన్న ఎంప్లాయీస్కి అయితే ఏంటంటే ఆ చుట్టుపక్కల వలసపాకల వాకలపూడి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న వైద్య నిమిత్తం ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చేయడానికి వాళ్ళు 60 బెడ్ హాస్పిటల్ ఒకటి పెట్టింది. దానికి కొంచెం మల్టీ లెవెల్లోనే హాస్పిటల్ కడతా ఉన్నారు. దాని గురించి లోకేష్ గారు దాన్ని కూడా ఓపెన్ చేయడానికి వస్తాం. కాకినాడ రూరల్లోనే జేఎన్టీ ఉందని చెప్పుకొస్తారు, మరి వాళ్ళ దీని మీద సంప్రదించలేదు. నాకు తెలియట్లేదు, అది వీసీ గారికి తెలియట్లేదు. నేనన్నా తెలుసుకోవాలి, వీసీ గారు అన్నా తెలుసుకోవాలి, లేకపోతే తర్వాత వచ్చి వెళ్ళిన తర్వాత లోకేష్ గారు అన్నా తెలుసుకోవాలి. ఇది
పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నారా లోకేష్ పర్యటన అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడైతే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కాకినాడ రూరల్లో ఉన్నప్పటికీ ఆ కాకినాడ జేఎన్టీయూ అధికారులు ఎటువంటి సమాచారం లేదు, ఎటువంటి సంప్రదించలేదంటూ కూడా ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ రూరల్లో జేఎన్టీయూ ఏదైతే ఉన్నదో జేఎన్టీయూకి సంబంధించినటువంటి యూనివర్సిటీ వ్యవహారాలన్నీ కూడా ఎటువంటి చెప్పకుండా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారని ఆయన అయితే పంతం నానాజీ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, రూరల్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ యొక్క జేఎన్టీయూ వ్యవహారాలు ఏమిటి కూడా చెప్పకపోవడంతో ఆయన కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నారా లోకేష్ గారు చెప్పాలి, అలాగే ఇది ఎక్కడ కాకినాడ రూరల్లో ఉందో లేదా ఎక్కడ ఉందని కూడా చెప్పాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదైతే ఆయన పర్యటనలో కొంచెం జేఎన్టీయూ విషయంలో కొంచెం ఆయన అసంతృప్తిగా ఉన్నప్పటికీ మిగిలిన ఆయన కాకినాడ రూరల్లో ఇక్కడ కోరమండల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఆయనకి థ్యాంక్ యూ లోకేష్ అంటూ కూడా ప్రతి చోట కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అలాగే పంతం నానాజీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ రూరల్ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.